భక్తుల పాలిటి కొంగు బంగారమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, ఇలా వివిధ పేర్లతో పిలువబడేటటువంటి ప్రత్యేకమైనటువంటి వార్షిక ఉత్సవాలలో 6వ రోజుకు మాత్రం చాలా ప్రత్యేకత ఉన్నది. కారణం, స్వామివారు ఈరోజు తెల్లవారి త్రేతాయుగంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడిగా అలంకరించుకొని హనుమద్వాహనం మీద ఊరేగితే, ప్రస్తుతం సాక్షాత్తు కదిలేటటువంటి ఆనంద నిలయుడిగా మన ముందు రథంలో సాక్షాత్కరిస్తూ ఉన్నారు. దూరం నుంచి ఆ రథాన్ని ఒక్కసారి దర్శిస్తే స్వామివారి యొక్క రథం మీద ఉండేటటువంటి ఆ ఛత్రము ఆదిశేషుని రూపంగా వర్ణింపబడినది. మరి ధగద్ధగాయమానంగా వెలుగొందుతుండేటటువంటి ఆ రథం అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణితో పాటు విహరించినటువంటి రథముగా మనం భావించుకోవచ్చు. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చేటప్పుడు ఉపయోగించినటువంటి రథముగా మనం భావించుకోవచ్చు. తిరుమల క్షేత్రంలో పద్మావతి సమేతుడైనటువంటి వెంకటేశ్వరుడు విహరించినటువంటి రథముగా మనం భావించుకోవచ్చు. అలా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు రథములో శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగుతూ ఉంటే భక్తుల యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉన్నది. వేదాత్మక ప్రణవ కారణ వర్ణవాచ్యం తం త్వాం వయం తు పరమేశ్వరమామనామః అని కురత్తాళ్వాన్ చెబుతారు. ఈ స్వర్ణరథం ఊరేగింపు చాలా ప్రత్యేకతతో కూడుకున్నటువంటిది. కారణం, అందులో ఊరేగేటటువంటి స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవమైతే ఆ స్వర్ణ రథాన్ని ముందుకు తీసుకు వెళ్లేటటువంటి వారు సాక్షాత్తు గోపీమణులుగా మనం భావించుకోవచ్చు. స్వర్ణరథానికి మాత్రమే ఈ ప్రత్యేకత. మహిళామణులచే మాత్రమే ముందుకు తీసుకుని వెళ్లబడేటటువంటి రథముగా ఈ స్వర్ణరథం పేర్కొనబడుతున్నది. అదిగో స్వామివారు ఈ రూపాన్ని చూసే అన్నమయ్య కంటి అఖిలాండ కర్తన ధిపుని కంటి నఖములు వీడుకొంటి నిజమూర్తి కంటి అని అన్నారు. సొగసైనటువంటి దివ్య విగ్రహం, తామరపూల వంటి కన్నులతో చిరునవ్వును చిందించేటటువంటి శ్రీనివాసుడు ఒకవైపు చక్రాన్ని మరొక వైపు శంఖాన్ని ధరించి కటిహస్తంతోనూ అభయహస్తంతోనూ ఆ ముద్దు మోముతో ఏముకో చిగురుట ధరమున ఎడ కస్తూరి నిండనే భామిని విభునకు పత్రిక వ్రాసిన కాదుకత అని అన్నమయ్య ఈ సుందర మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చూసే కీర్తించారు కాబోలు. మరి అటువంటి ఆ రథాన్ని వీక్షిస్తూ ఉంటే ఆనంద నిలయమే రథం రూపములో ముందుకు కదులుతున్నదా అన్నటువంటి భావన కలుగుతున్నది. రథం ప్రస్తుతం తూర్పు మాడవీధికి దక్షిణ మాడవీధికి మధ్య కలిగినటువంటి మలుపున ఈ రథం మనకు దర్శనమిస్తున్నది. తిరువీధులలో గరిమల మించిన శృంగారములతోడ మెరుస్తున్నటువంటి దేవదేవుడు తన 2 ముద్దు సతులతో ఆనంద నిలయ రూపమైనటువంటి ఆ స్వర్ణ రథములో ముందుకు కదులుతూ ఉంటే భక్తజనుల యొక్క ప్రతి హృదయము, భక్తజనుల యొక్క హృదయమంతా కూడా ఆనందంతో తేలియాడుతున్నది. వేదాంత కోట్ల విభుడితడు, నాదబ్రహ్మపు నడుమితడు, ఆది అంత్యములకు అరుదితడు, శ్రీదేవుడు సరసిజ నాభుడు. ఆయన కదా స్వచ్ఛమైన బంగారముతో చేయబడినటువంటి ఆ ఆనందనిలయ రూపమైనటువంటి రథములో ఊరేగుతుండేది. స్వామివారు రథంలో ఆసీనులై ఊరేగుతూ ఉంటే మరి ఆ సూర్యుడు తన గతిని మళ్లించుకొని తాను సారథిగా మారి తన యొక్క అశ్వాలైనటువంటి 7 అశ్వాలని 2 అశ్వాలుగా మార్చి స్వామివారి రథమునకు పూంచి తానే రథికుడిగా సారథిగా ముందుకు రథాన్ని తీసుకువెళ్తున్నారా అన్నటువంటి భావన కలుగుతున్నది. అదిగో స్వామి రథానికి కనిపిస్తున్నటువంటి చక్రము సామాన్యమైనటువంటి చక్రం కాదట. ఆళ్వారుల నేత్రములు మరి అన్నమయ్య నేత్రములను అరువు తీసుకొని ఆ కళ్లతో ఆ రథాన్ని వీక్షిస్తే 4 చక్రాలు 4 వేదములుగా, మరి ధర్మము సత్యము ఇవి స్వామివారి రథములో పూంచినటువంటి స్తంభములుగా, ఆదిశేషుడు గొడుగుగా, ధర్మదేవత పీఠముగా, ఆ ధర్మదేవత మీద వెంకటేశ్వర స్వామి వారు భక్తులను అనుగ్రహించేటటువంటి కల్పవృక్షముగా ముందుకు కదులుతూ ఉంటే ఆ స్వర్ణరథం ముందు తమ భక్తి ప్రపత్తులను చాటుకోవడానికి,
తమ యొక్క సేవా నిరతిని చాటుకోవడానికి మరి ఆ రథమే ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వవేదములకు ప్రతిరూపముగా వాహన రూపంలో మారినటువంటి రథంగా మనం భావించుకోవచ్చు. స్వర్ణమన్నటువంటి పదానికి రెండు అర్థాలు. ఒకటి బంగారమని, రెండు సువర్ణము అని. వర్ణము అంటే అక్షరమట, అక్షరం అంటే వేదము అని అర్థం, వేద మంత్రము అని అర్థం. మరి స్వర్ణ రథము అనంటే సాక్షాత్తు వేద మంత్రములే రథముగా మారి ఆ వేద మంత్రముల మీద వేదాత్మక ప్రణవ కారణ వర్ణవాచ్యం తం త్వాం వయంతు పరమేశ్వర మామనామః అన్నటువంటి ఒక శ్లోకానుసారం ఆదిదేవుడు వేదాంత వేద్యుడు అయినటువంటి వెంకటేశ్వరుడు కొలువై విహరిస్తూ ఉంటే అది వచ్చే నిధి వచ్చే అచ్యుత సేనాధిపతి 10 దిక్కులకు నిత్తే ఇట్లే పారరో ఎసురులు అని అంటారు. మరి అచ్యుత సేనాధిపతి ముందుండి ఆ రథాన్ని నడిపిస్తూ ఉండవచ్చు, బ్రహ్మదేవుడు ముందుండి ఆ రథాన్ని నడిపిస్తూ ఉండవచ్చు, భక్తజనులందరూ కూడా ఒక్కొక్క గోప గోపీమణుల రూపంలో ముందుండి ఆ రథాన్ని నడిపిస్తూ ఉండవచ్చు. అటువంటి రథం కదా వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రథం. ఆ రథంలో ఉండేటటువంటి స్వామికి, షోడశ కళలతో నిండినటువంటి స్వామికి, షోడశ ఉపచారములతో స్వామివారికి ఆరాధనాదులు, పూజాదులు, నైవేద్యాదులు సమర్పింపబడుతూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే, ఎట్టు నేరిచితివయ్యా ఇన్ని వాహనములెక్క అని కూడా అన్నమయ్య కీర్తించారు. ఈ 6వ రోజు స్వర్ణ రథ ఉత్సవానికి రథరంగడోలోత్సవం అని కీర్తించడం కూడా మరి సమీపకాలంలో మనం చూస్తూ ఉండవచ్చు. మరి అటువంటి దేవదేవుడు స్వామి శ్రీవెంకట విభుడు ఈ తిరుమల క్షేత్రంలో స్వర్ణ రథములో ముందుకు కదులుతూ ఉంటే, ఆ స్వామివారిని చూడాలి అని, స్వామివారి యొక్క దర్శనం తమ దగ్గరకు వచ్చి తమకు ఆ భాగ్యాన్ని కలిగించకపోతుందా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి భక్తజనులను అనుగ్రహిస్తూ స్వామి ముందుకు కదులుతున్నారు.